ఒక మనుష్యుడు దేనివల్ల తరింపబడతాడు, ఒక మనుష్యుడు దేనివల్ల ఉద్ధరింపబడతాడు అని చెప్పి మనకి శాస్త్రంలో ఒక మాట చెప్పబడింది. భగవంతుడిచ్చినటువంటి ఉపకరణాలని భగవంతుడి కోసం ఎవరైతే వాడుతూ ఉంటారో, భగవంతుడిచ్చినటువంటి శక్తిని భగవంతుడి కైంకర్యం కోసం ఎవరైతే వాడుతూ ఉంటారో వారు ధన్యజీవులు అని చెప్పి మనకి శాస్త్రవచనమే ఉందండి. ఎప్పుడు కూడా వార్షికోత్సవాలు లేదంటే బ్రహ్మోత్సవాలనో లేదంటే ఇవన్నీ ఎందుకు చేస్తారంటే, మీరు చూడండి, ఒక విగ్రహం ఉందంటే అది విగ్రహం కాదండి, సాక్షాత్తుగా పరమాత్మ ఆ రూపంలో అక్కడ ఆవిర్భవించి ఉంటాడు. దానికి కిందన మనం ప్రాణ ప్రతిష్టాపన చేసినప్పుడు ఒక యంత్రాన్ని ప్రతిష్టాపన చేస్తామని. యంత్రాన్ని ప్రతిష్టాపన చేస్తున్నాం ఎందుకంటే, మనం చూడండి, ఒక బ్యాటరీ ఉంటే ఆ బ్యాటరీ పైన ఒక లైట్ వెలుగుతుంది అనుకోండి. ఎప్పటి వరకు ఈ లైట్ వెలుగుతుంది? బ్యాటరీకి ఛార్జింగ్ ఉన్నంత వరకు పైన ఉన్నటువంటి లైట్కి వెలుగు ఆధారం అవుతుందని. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, పైన వెలగగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి బల్బు ఉన్నా బ్యాటరీకి ఛార్జింగ్ లేకపోతే పైన ఉన్నటువంటి బల్బు వెలగదు, ప్రకాశించదు, మనకి మార్గాన్ని చూపించదండి. ఇది బ్యాటరీ ఏంటంటే యంత్రం అండి. యంత్రం అనేది బ్యాటరీ లాంటిది, పైన ఉన్నటువంటి మూర్తి బల్బు లాంటిది. యంత్రానికి ఆ శక్తి ఉంటుందో పైన ఉన్నటువంటి మూలమూర్తికి అంతవరకు ఒక గొప్ప శక్తి ఉంటుందండి. యంత్రానికి ఎప్పుడైతే శక్తి తగ్గిపోతుందో అప్పుడు పైన ఉన్నటువంటి మూలమూర్తికి శక్తి కొద్దిగా సన్నగిల్లుతుందండి. అందుకే దీనికి ఛార్జ్ చేయడానికే ఈ వార్షికోత్సవాలని బ్రహ్మోత్సవాలని విశేష కార్యక్రమాలన్నీ ఎందుకు మనం చెయ్యాలంటే, ఛార్జింగ్ అంటే యంత్రానికి ఛార్జింగ్ అవుతూ ఉంటే పైన ఉన్నటువంటి మూలమూర్తికి అపారమైనటువంటి శక్తి వస్తుందండి. అయితే భగవంతుడి శక్తి రావడం ఏంటండి? అసలు భగవంతుడే ఈ సమస్త సృష్టిని నడుపుతున్నాడు కదా, మరి భగవంతుడికి శక్తి ఏంటి అని మీరు అనొచ్చు. యథార్థంగా మీరు చూడండి, భగవంతుడు అన్నవాడు ఎక్కడున్నాడు? వేదాహమేదం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాన్ని విచిత్య ధీరః నామాని కృత్వా విధన్యదాస్తే అని చెప్పారండి. ఈ సృష్టిలో కనబడుతున్నటువంటి సకల చరాచర జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సృష్టి సంకల్పంతో ఏర్పడింది. భగవంతుడు సృష్టించినటువంటి సృష్టిలో భగవంతుడు అంతర్లీనంగా ఉన్నాడండి. అయితే భగవంతుడు అంతర్లీనంగా ఉంటే ఇది భగవంతుడు ఎక్కడున్నట్టు? భగవద్గీతలు అంటాడు, నచమస్తాని భూతాని పశ్యమే యోగమైశ్వరం. ఈ సృష్టి నాలో లేదు, నేను సృష్టిలో లేను. అయితే ఎలా ఉన్నావయ్యా? నేనే సృష్టిగా రూపాంతరం చెంది సృష్టిలో కలిసిపోయి ఉన్నానని చెప్పాడు. ఒక విత్తనం నుంచి ఒక పెద్ద వృక్షం వస్తుంది. ఆ వృక్షం చాలా విశేషమైనటువంటి నీడనిస్తుంది, గాలినిస్తుంది, మధురమైనటువంటి ఫలాలను అందిస్తుంది. ఒక శిష్యుడు వచ్చి అన్నారంట, గురువు గారు, ఇంత వృక్షం ఇంత నీడనిస్తుంది, ఇన్ని ఫలాలనిస్తుంది, ఒక్కసారి ఈ వృక్షానికి ఆధారమైనటువంటి విత్తనాన్ని ఒక్కసారి చూసి దానికి నమస్కారం పెడతాను. ఎందుకు? ఇంత పెద్ద వృక్షాన్ని ఆ విత్తనం అందించింది కాబట్టి దానికి నమస్కారం పెడితే నేను కృతజ్ఞత తీర్చుకున్నవాన్ని అవుతాను కదా, ఒక్కసారి నమస్కారం పెడతానని చెప్పి గురువుగారికి చెప్పారంట. ఒక్కసారి చూపించండి విత్తనం అని. నాయనా, విత్తనాన్ని చూడాలి అనుకుంటే పైన ఉన్నటువంటి చెట్టు మరి ఉండదు, చెట్టును చూస్తే విత్తనం కనబడదు. ఎందుకంటే విత్తనమే తనలో ఉన్నటువంటి శక్తిని బద్దలు కొట్టి తానే రూపాంతరం చెంది ఇంత పెద్ద వృక్షంగా మారుతుంది. వృక్షాన్ని చూస్తే విత్తనం నీకు జ్ఞాపకానికి రావాలి, విత్తనం జ్ఞాపకం వస్తే ఈ వృక్షం నీకు జ్ఞాపకానికి రావాలి తప్ప వృక్షాన్ని చూసిన వాడు విత్తనం చూడడం అనేది ఎప్పటికీ సాధ్యం కానే కాదు. అలాగే సృష్టిని చూస్తున్నటువంటి వాడు భగవంతుణ్ణి చూడాలంటే సాధ్యం కాదండి. సృష్టి భగవంతుడు రెండు కాదు, ఉన్నది ఒకటే. సృష్టిలో భగవంతుణ్ణి వెతకనివాడు కేవలముగా ఆలయాలలో వెతుక్కుంటాను అనుకోవడం మూర్ఖత్వం. భగవంతుడు ఎక్కడున్నాడు? సృష్టిలోనే తానే రూపాంతరం చెంది తాను కనుమరుగైపోయి ఈ సమస్త సృష్టిని వ్యక్తంగా చూపించాడండి. అందుకే ఎవరు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరు దరిద్రాన్ని తొలగించుకోవాలనుకుంటున్నారో వారు ఏది ఉపాసన చేయాలి? దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వాడిని ఉపాసన చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పొందుతామని చెప్పి ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. అయితే ఇవన్నీ చెయ్యాలి అంటే ఎవరికి అధికారం ఉందండి?
84 లక్షల రకాల జీవజాతులు ఈ సృష్టిలో మనతో పాటుగా జీవిస్తూ ఉన్నాయి. ఏ జీవికి కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునే అదృష్టం కానీ, భగవంతుడి సేవ చేసుకునే అదృష్టం కానీ, భగవంతుడి యొక్క దృష్టి తన మీద ప్రసరించుకునే అదృష్టం కానీ ఈ సృష్టిలో ఏ జీవికి లేదండి. ఒక్క మనుష్యుడికి మాత్రమే ఇంత అద్భుతమైనటువంటి మహదైశ్వర్యాన్ని ఆ పరంధాముడు ప్రసాదించాడు. ఏమిటి ఐశ్వర్యం? ఒక భగవంతుడి యొక్క నామాన్ని చెప్పాలన్నా, భగవంతుడి యొక్క కైంకర్యాన్ని చెయ్యాలన్నా, భగవత్ సేవ చేయాలన్నా, తన ధనాన్ని పుణ్యధనంగా మార్చాలన్నా, తన శక్తిని భగవత్పరంగా చెయ్యాలన్నా ఎవరికి అధికారం ఉందంటే ఒక్క మనుష్యుడికే ఉందండి. అటువంటి మనుష్య జన్మని పొందే, అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారండి. ఈ సృష్టిలో చాలా కష్టమైనది ఏది అంటే ఒక్క మనుష్య జన్మ మాత్రం చాలా కష్టం అండి. కొన్ని కోట్ల జన్మలు ఎత్తే మనం, ఈ జన్మ ఇప్పటితో ప్రారంభం కాదండి. మీరు ఒక్కటి గమనించండి. ఇతపూర్వం మనం ఏదో శరీరంలో ఉన్నాం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏదో ఒక శరీరంలోకి, ఏమండి మీరు ఎప్పుడైనా చూశారా గత జన్మ అని మీరు అంటారేమో. ఇప్పుడు నేను ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నానండి. ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నామని ఇక్కడ నేను పుట్టానా? సంతకవిటిలో బయలుదేరితే ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తున్నాను. ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎక్కడ ఉండిపోతానా? మళ్ళీ సంతకవిటి వెళ్ళిపోతాను. మరి నేను ఈ రూపంతో ఈ జన్మలోకి వచ్చాను. అమ్మ కడుపులు ఇప్పుడు అదే అంటారు భగవత్పాదులు వారు, ఆదిశంకరాచార్యులు వారు ఒక బ్రాహ్మణుని ఉద్దేశించి ఈ మాట అన్నారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కహకుతాయిత తత్వం చింతయతః ప్రాతః. ఒరే నాయన, ఏంటో నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి ఎంతగా విర్రవీగిపోతున్నావు కదా. కాతే కాంత, ఎవరు నీ భార్య? నీ భార్య నీ భార్య అని చెప్పి అంత మోహపడిపోతున్నావు కదా. నీ భార్య ఎవరు అన్నారు. మా అత్తగారి కూతురండి. మీ అత్తగారి కూతురు ఇది నిజమే అయితే మీ అత్త పుట్టినప్పుడే నీ భార్య మీ అత్త కడుపులో ఉందా? ఏమండి, మా అత్తగారి కూతురు నా భార్య అయితే ఇప్పుడు మా అత్త పుట్టినప్పుడే నా భార్య మా అత్త కడుపులోకి ప్రవేశించిందా? ప్రవేశించలేదు కదా. కొన్నాళ్ళు అయిన తరువాత వివాహం అనే ఒక క్రతువు ప్రారంభమైన తరువాత పరమేశ్వరుడి యొక్క సంకల్పం సుకృతోణితములు కలిసి అండం పిండంగా మారి ఈ రూపం వచ్చింది నా భార్యకి. మరి నా భార్య మా అత్తగారి కడుపులో అంతకుముందు లేదు, పెళ్ళైన తరువాత వచ్చింది. మరి అంతకుముందు ఎక్కడుంది తెలియదు. నా కొడుకు నువ్వు విర్రవీగుతున్నావు కదా. ఎవరు నీ కొడుకు? మా ఆవిడ కొడుకు. మా ఆవిడ కడుపులో నుంచి వచ్చాడండి. మీ ఆవిడ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచో వస్తే తప్ప మీ ఆవిడ కడుపులోకి రావడం కుదరదు కదా. ఆవిడ కడుపులో నుంచి నా కొడుకు పుట్టాడంటే ఎక్కడో అంతకుముందు ఉన్నాడు. ఎందుకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు మాంసపు ముద్ద. భగవంతుడు గొప్ప కరుణతో 5వ నెల దాటిన తరువాత ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ క్రూర్మ క్రొకుర ధనుంజయ దేవదత్తములైన 10 వాయువులను శరీరంలోకి ప్రవేశపెడతాడండి. అంతవరకు వినాయక నవరాత్రుల్లో వినాయకుడి యొక్క ఉత్సవ విగ్రహాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాగైతే ఒక మట్టి ముద్దగా ఉంటుందో, అమ్మ కడుపులో పురుషుడి యొక్క వీర్యం ద్రవ రూపంలో వెళ్ళి అక్కడ పిండ రూపంలో మారి ఘనంగా మారి ఒక పెసరకాయ బద్దలైతే పెసర గింజ ఎలాగైతే తొడుములు వస్తాయో 3వ నెల నుంచి తొడుములు రావడం ప్రారంభమైంది. కాళ్ళు, చేతులు, శరీరం అన్నీ ఏర్పడ్డాయి. అన్నీ ఎలా ఉంటాయి? అస్థిపంజరం, కనీసం చర్మం కూడా లేకుండా అమ్మ కడుపులో ఇంత పెసరకింజ రూపం అంతా ఉంటారు. అది క్రమక్రమంగా పెరుగుతుంది. 5వ నెల దాటిన తర్వాత సాక్షాత్తుగా పరంధాముడే ఈ 10 వాయువుల్ని ప్రవేశపెట్టి ఆ శరీరానికి ప్రాణప్రతిష్ఠాపన చేశాడండి. ఇంకా అక్కడి నుంచి శరీరం ఏర్పడింది. ఎప్పుడైతే శరీరం ఏర్పడిందో ఆకలి బయలుదేరిందండి. ఇప్పుడు మనమైతే ఏమండి, నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నానండి, లక్షలు సంపాదిస్తున్నాను, నేను పెద్ద భూస్వామిని, నేను ఎంతో ఐశ్వర్యానికి అధినేతను, మా వంశం ఎంత, మా పేరింత, నా కీర్తింత అని చెప్పి మనం విర్రవీగుతున్నామే. ఎంత బలాన్ని చూపించి నేను ఆహారాన్ని తీసుకుని పంచభక్ష పరమాన్నాలు స్వీకరిస్తున్నానని చెప్పుకుంటున్నామే. అరే, నువ్వు ఈరోజు ఈ స్థితిలో నిలబడడానికి అమ్మ కడుపులో ప్రాణ ప్రతిష్టాపన జరిగిన తర్వాత నీకు ఆకలి పుట్టింది. నీకు ఆకలి పుడితే ఏ పాండిత్యంతో ఏ ప్రావీణ్యంతో నువ్వు అమ్మ కడుపులో ఆకలి తీర్చుకున్నావు? భగవంతుడు గొప్ప దయతో అరే వీడు బ్రతకాలి, రేపన్న రోజు ఈ భూమి మీద పడి మంచి ఘనకార్యాలు సాధించి ఒక గొప్ప బ్రతుకు బ్రతికి అందరి చేత అబ్బా ఏం బ్రతుకు బతికాడ్రా అని అనిపించుకోవాలని చెప్పి భగవంతుడు గొప్ప దయతో అమ్మ బొడ్డు నుంచి ఆ శిశువు బొడ్డుకి బొడ్డు తాడుని పెట్టాడని.
బొడ్డుతాడు పెట్టి అమ్మ తిన్న ఆహారం శిశువుకు కొంత అందేటట్టుగా ఏర్పాటు చేశాడు. ఆకలి తీరింది. ఎప్పుడైతే పదార్థం తీసుకుంటున్నామో ఇప్పుడు ఏమవుతుంది, మలం బయలుదేరుతుందండి. ఇప్పుడు అక్కడ ఏమైనా బాత్రూములు ఉన్నాయా మలాన్ని విసర్జించడానికి? అసలే అమ్మ కడుపు ఇంత చీకటి, అమ్మ తిన్న ఆహారం కొంత భాగం ఉమ్మి తొట్టి లాంటి తొట్టిలో తల కిందకి కాళ్ళపైకి ఉండి ఏమీ తెలియనటువంటి అచేతనావస్థితిలో ఉండి ఆకలి తీర్చుకున్నటువంటి శిశువు మలాన్ని విసర్జించాలంటే బయటికి వెళ్ళడానికి అవకాశం లేక, అమ్మ నాకు మలం వస్తుందే బయటికి వెళ్ళాలని చెప్పుకునే అవకాశం కూడా లేకుండా అమ్మ కడుపులోనే అక్కడే విసర్జించేస్తాడు. అరే మలమూత్రాదులు అంత దూరం ఉంటే ఇంత దుర్గంధమైనటువంటి వాసన వచ్చేస్తుందే, అమ్మ కడుపులో అంత చిన్న ప్రాంతంలో కటిక గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఉమ్మి తొట్టిలో నువ్వు విసర్జించినటువంటి మలము, నువ్వు విసర్జించినటువంటి మూత్రం నీ చుట్టూ చేరిపోతూ ఉంటే కొన్ని రోజుల తరువాత సూక్ష్మ క్రిములు పుట్టేస్తే తెరిద్దామంటే అవకాశం లేదు, మాట్లాడదామంటే అవకాశం లేదు. బాగా అమ్మ కడుపులో నిండిపోయి 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 ఉండి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తాడంటండి, స్వామి కిందిటి జన్మలో నీ పాదాన్ని పట్టుకోకుండా నీ స్మరణ చెయ్యకుండా విచ్చలవిడితనంతో నా అంత నేనని చెప్పి తిరిగానేమో, అందుకదో మళ్ళీ ఇంకొక అమ్మ కడుపులోకి నన్ను తోసి ఇంత భయంకరమైనటువంటి గర్భస్థ నరకాన్ని నాకు ప్రసాదించావు తండ్రి. ఏ ప్రాణ సంకటం లేకుండా నన్ను ఈ భూమి మీదకే కానీ నువ్వు పంపిస్తే నీ పాదాన్ని పట్టుకుని నీ స్మరణ చేసుకుంటూ నువ్వు జన్మనిచ్చినందుకు కృతజ్ఞత తీర్చుకుంటూ మళ్ళీ జన్మ లేకుండా నీ శాశ్వత శివ సాయుధ్య స్థితికి నేను ఎదుగుతానని ప్రమాణం చేస్తే భగవంతుడు గొప్ప కరుణతో ప్రసూతి వాయువు అనే ఒక వాయువును అమ్మ యోనిలో నుంచి లోనకి పంపించి అమ్మ అంత ఇరుకైనటువంటి యోనిని ఒక శిశువు రావడానికి కావలసినటువంటి ద్వారంగా ఏర్పాటు చేసి ఆ శిశువుని బయటికి పంపిస్తాడు. అరే వీడ అమ్మ కడుపులో ఉన్నప్పుడు వీడు ఆకలి తీర్చాను బొడ్డు తాడకుండా, మరి ఇప్పుడు ఎలా అని చెప్పి భగవంతుడు ఏం చేశాడు, అంతవరకు అమ్మ ఒంటిలో లేనటువంటి పాలని అమ్మ సైన్యంలో ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, అమ్మ ఒంటిలో పాలధారణ సృష్టించినటువంటి భగవంతుడు అరే వీడు స్వీకరిస్తే అమ్మకి గాయం అయిపోతే అమ్మ పాలివ్వదేమో అని చెప్పి అన్ని అవయవాలని బలంగా సృష్టించాడు. ఒక్క పళ్ళు దంతం మాత్రం లేకుండా పుట్టిస్తాడు. చూడండి ఎందుకు, అమ్మ స్తన్యాన్ని స్వీకరించినప్పుడు అమ్మ స్తన్యానికి గాయం కాకూడదు. గాయమైతే పాపం ఆ తల్లి ఎన్నాళ్ళు గాయం యొక్క బాధను ఓర్చి స్తన్యాన్ని ఇస్తుంది అని చెప్పి దంతంలో పంక్తి లేకుండా బయటికి పంపించాడు. 4 మంచి మాటలు చెప్పుకుందాం, ఒక్క సంవత్సర కాలంలో ఒక్క 3 రోజులు వార్షికోత్సవం చేసుకుందామంటే కుదరడం లేదండి. బోల్డ్ అన్ని వ్యాపకాలు. నేను లేకపోతే ఉద్యోగం అవ్వదు, నేను లేకపోతే వ్యాపారం అవ్వదు, నేను లేకపోతే వ్యవసాయం అవ్వదు, నేను లేకపోతే పిల్లలు హోంవర్కులు చేయరండి, నేను లేకపోతే వంట అవ్వదని చెప్పి ఇన్ని సాకులు చెప్పి ఇన్ని ఉపకారాలు చేస్తున్నటువంటి భగవంతుడి దగ్గరకు రావడానికి మొరాయిస్తున్నామే, ఆయన దృష్టి కానీ కొద్దిగా పక్కకి తిప్పితే అప్పుడు తెలుస్తుందండి. నువ్వు లేకపోతే అవ్వదని చెప్పి నువ్వు అంటున్నావు కదా, ఒకడికి రోగం వచ్చి హాస్పిటల్లో నెలల పాటు పడుకుంటే రోగగ్రస్తుడు అయిపోతే అప్పుడు ఎలా అవుతుంది పని? అప్పుడు ఎవరు చేస్తున్నారు? నువ్వు లేకపోతే ఏమీ ఆగదండి. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను లేకపోతే ఈ సృష్టి ఆగిపోతుందని. మా నాన్నగారు అలాగే అనుకున్నారు, నేను లేకపోతే వీడు ఎలా బ్రతుకుతాడు అని చెప్పి బెంగెట్టుకున్నాడేమో. ఆయన పరమైపోయాడండి, నేనేం ఆగిపోయానా? ఈ సృష్టిలో ఒక దానికోసం ఒకటి ఎప్పటికీ ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. నా కోసం ఈ సృష్టి పుట్టలేదు, నాతో ఈ సృష్టి అంతం అయిపోదండి. నేను వచ్చాను వెళ్ళిపోయాను అంతే. అదే కదండి మహామృత్యుంజయ మహామంత్రం అని చెప్పి ఏ పరమంధాముడి దగ్గరకు వచ్చి ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమృతాత్ అని చెప్పి మృత్యుంజయ మహామంత్రం అంటారండి. ఏమండి అంటే ఆ మంత్రం అర్థం మృత్యుంజయం అంటే చావుని జయించే మంత్రం. అయితే ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎవరు ఈ మంత్రాన్ని చెప్పలేదా? మరి చచ్చిపోయిన వాళ్ళందరూ ఈ మంత్రాన్ని చెబితే ఎందుకు చావు వచ్చింది? ఈ మంత్రం చదివితే మృత్యుని జయం కదా, మరి మృత్యువుని జయించాలి కదా మనం మంత్రాన్ని చదివితే, మరి ఎందుకు చావు వస్తుంది అంటే అర్థం చదవడం వేరు, అర్థం తెలుసుకుని ఆచరణలో పెట్టడం వేరండి. ఇప్పుడు ఈ మంత్రంలో ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం మంత్రం కాదండి, ఇది గౌరవ సూచకం. ఓం అంటే ప్రణవం, సమస్త సృష్టికి ఆధారం ప్రణవాకారం, అది ఓంకారం. త్రయంబకం 3 కన్నులు కలిగి ఉన్నవాడు,
సుగంధం, మంచి విశేషమైనటువంటి పరిమళాలను అందించినటువంటి వాయువుని తిప్పగలిగినటువంటి సమర్థత కలిగిన వాడు. యజామహే సుగంధం పుష్టివర్ధనం, పుష్టివర్ధనం అంటే అందరికీ ఆహారాన్ని ఇచ్చేవాడా. ఇది గౌరవ సూచకం. చూడండి, మనం ఎవరైనా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, అయ్యా మీరు మహాత్ములండి, మీరు లేకపోతే మాకింత పని చేస్తారా, మీరు ఉండబట్టి ఈ గ్రామం ఎలా ఉందని చెప్పి మనం ఎలాగైతే పొగడ్తలు ఆయన దగ్గర పని చేయించుకోవడానికి భగవంతుడి దగ్గరకు వచ్చి ఈ మాటలు పొగడ్తలండి. అసలైన మంత్రం ఉర్వారకం బంధనాత్. ఉర్వారకం అంటే దోసకాయని. ఇది మహామంత్రం అండి. దోసకాయని మీరు ఒక్కసారి ఎప్పుడైనా పరిశీలన చేయండి. దోసపాదు భూమి మీద ఉంటుందండి, ఇంత పెద్ద పెద్ద ఆకులతో పెద్ద కాయలు వేస్తుందండి. నాలాంటి వాడు ఎవరో ఒక దోసకాయ అవసరం వచ్చి ఒక్కసారి ఆ దోసకాయని లాగాడంట. ఎప్పుడైతే దోసకాయని లాగాడో పాదు మొత్తం కూడా వచ్చేస్తుందండి. మీరు ఎప్పుడైనా లాగండి. ఈ దోసకాయ అనుకుందంట, ఓహో పిచ్చిది, నేను లేకపోతే ఉండలేదు, నన్ను లాగితే పోనీలో వాడు వెళ్ళిపోని అని ఒగ్గిందా, నేను కూడా వచ్చేస్తానని చెప్పి పాదు మొత్తం మూలంతో సహా వచ్చేస్తుంది. నేను లేకపోతే ఇది ఉండలేదు అని చెప్పి చాలా సంతోషపడిపోయిందంట. అదంటే నాకు ప్రాణం, నేనంటే దానికి ప్రాణం. కొన్నాళ్ళు అయిన తర్వాత దోసకాయ బాగా పండిపోయిందండి. పండిపోయిన తర్వాత చూడండి, దోసకాయని ఎవరూ లాగక్కర్లేదు, తెంపక్కర్లేదు, ఆ ముచ్చికి తనంత తానుగా ఎండిపోయి విడిపోతుందండి. పండిపోయినటువంటి దోసకాయ అనుకుందంటారే, ఆ రోజు వాళ్ళు లాగితే పాదు మొత్తం వచ్చేసింది. ఈ రోజు ఎండిపోయాను, విడిపడిపోయాను, పాపం పాదు చచ్చిపోయి ఉంటుంది అని అనుకొని వెనక్కి తిరిగి చూసిందంటండి. ఆ దోసపాదు చక్కగా మంచిగా పచ్చగా కొత్త పువ్వులతో కొత్త కాయలతో వర్ధిల్లుతూ ఉందంట. అరే, ఆ రోజు నిన్ను లాగితే పాదు మొత్తం వచ్చేసిందే, ఈ రోజు నేను విడిపోతే, పండైపోయి విడిపోతే మళ్ళీ కొత్త కాయలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుందే అని చెప్పి దోసకాయ అనుకుందంటండి. ఇది మంత్రం అండి. నాయనా, యవ్వనంలో ఉన్నప్పుడు, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు, నీకు సంపాదన ఉన్నప్పుడు, నీ మాట చెల్లుబాటు అయినప్పుడు, నీకు చిన్న గాయం అయిపోతే, మా ఆయనండి లేకపోతే నేను బ్రతకలేనండి, మా ఆవిడండి లేకపోతే నేను బ్రతకలేనండి అని అంటారు. ఎప్పుడు ఆ ప్రభావం తెలుస్తుందంటే, నీ ఒంట్లో శక్తి జారిపోయి, నీకు సంపాదన లేకుండా, నీ మాట చెల్లుబాటు అవ్వకుండా, ఉగ్రమైనటువంటి రోగాలు శరీరాన్ని కమ్మేసి నీ మలమూత్రాదులు కూడా నువ్వు విసర్జించలేని స్థితికి వచ్చి మంచాన పడితే, అప్పుడు నిన్ను యోచించే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చూడండి, అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, నువ్వు లేకపోతే అవ్వదని చెప్పి నీ అడుగులకు మడుగులు వెత్తిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ బ్రతుకులు వాళ్ళు వెతుక్కుంటూ, వాళ్ళు ఎలా బ్రతకాలా, వీడేంటి తెమర్చుడు, ఎన్నాళ్ళు ఎలా ఉంటాడు మంచం మీదని చెప్పి విసిగిపోతూ ఉంటారు తప్ప నీ యోగక్షేమాలను విచారించిన వాడు ఉండడు. ఇది మృత్యుంజయ మహామంత్రం చెప్తే, ఒరే నాయనా, నువ్వు లేకపోతే అవ్వదని చెప్పి నీ మోహాన్ని తగ్గొట్టుకుని ఎలాగైతే ఆ దోస పాదు నుంచి విడిపోయినప్పుడు ఇది ఎలాగైతే పుష్కలంగా ఉంటుందో, నేను లేకపోతే ఏమీ అవ్వదు, నేను వచ్చి నా పాత్ర నేను పోషించి వెళ్ళిపోవాలి, అందరికీ ధర్మాన్ని చెప్పాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి, అంతవరకు నా ధర్మం అని చెప్పి అనుకుని భగవంతుడి వైపు తిరగగలిగిన నాడు మళ్ళీ జన్మ ఉండదండి. మోహం తెగిపోతే కదండి మళ్ళీ జన్మ ఉండకుండా అవుతుంది. నీకు ఎప్పుడూ మోహమే ఉంది. చిట్ట చివర ఊపిరి పెట్టినప్పుడు కూడా అయ్యయ్యో నా పిల్లాడు, నా పిల్ల, లేదంటే నా ఇల్లు, నా వ్యాపకం అన్నా అనుకో, మళ్ళీ దానికి అందే నువ్వు పడతావు. భగవద్గీతలో చెప్పాడు కదండి, ఎంతం వాపి స్వరం భావం త్యజించంతే కలేబరం తం తామే వైతి కౌంతేయ సదా సద్భావ భావిత. ఒరే నాయనా, చిట్ట చివరగా ఊపిరి విడిచిపెట్టినప్పుడు ఏ భావనతో నీ ఊపిరి వదులుతున్నావో ఆ భావన కింద మళ్ళీ జన్మ నీకు ఉంటుందని చెప్పి గీతాచార్యుడు చెప్పాడా లేదా? మనకొచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఎక్కడుందంటే, ఒక కృష్ణుడు చెప్పాడంటే నమ్మం, సీతమ్మ తల్లి చెప్పిందంటే నమ్మం, రాముడు చెప్పాడంటే నమ్మం, పనికిమాలను దిక్కుమాలను టీవీలో వచ్చినటువంటి మాటలు నమ్ముతాం, సినిమాల్లో వచ్చినటువంటి మాటలు నమ్ముతాం. ఆ వీధిలో ఉన్నటువంటి పుకారు వస్తే ఈ వీధిలో 10 మందికి చెప్పడానికి మనం సమయాన్ని వెచ్చించి దానికి నమ్ముతున్నామండి. ఏది నమ్మాలో అది నమ్మకుండా, ఏది నమ్మకూడదో అది నమ్మి మనుషులు బ్రతుకులు పాడు చేసుకుంటున్నారండి. ఈ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది అనుకుంటే మూర్ఖత్వం. 16 ఉపచారాలు ఈ శరీరం పొందుతుంది. చిట్ట చివరి ఉపచారం అంచేష్టి సంస్కారం. అంచేష్టి దగ్గర పరమేశ్వరుడు కూర్చుంటాడండి. ఏమండి, ఆయనకి ఏం తక్కువ? సాక్షాత్తుగా కుబేరుడికి ఒప్పించిన వాడండి పరమేశ్వరుడు. పద్మావతి కళ్యాణంలో శ్రీనివాసుడికి కుబేరుడు ఒప్పించాడు. ప్రతిరోజు వైకుంఠం వెళ్తాడంట కుబేరుడు.
ఏమయ్యా ఎందుకు వచ్చావు, వడ్డీ కట్టు లేదా అసలు ఇవ్వు అంటాడు. వడ్డీ పుచ్చుకోవడానికి వైకుంఠవాసం వెళ్తాడండి. కైలాసం వెళ్తా దేనికి, వడ్డీ ఇవ్వడానికి, అప్పు తెచ్చుకోవడానికి. అంటే ఇచ్చినటువంటి పరమేశ్వరుడు శ్మశానంలో ఉండి ఒంటి నిండా విభూతి పూసుకొని రాము రప్పలతో కపాలికాయలు వేసుకొని ఎందుకు తిరుగుతాడు అని ఒక్కసారి పరమేశ్వరుని అడిగితే అన్నాడంట, ఒరే నాయనా, ఇదంతా ఏదో ఒక రోజు మట్టి బూడిద, దీన్ని నమ్ముకొని చెప్పి నా బ్రతుకుని పాడు చేసుకుంటే జీవితం పతనం అయిపోతుందిరా అని చెప్పడానికి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏది లేనట్టుగా నేను బ్రతుకుతున్నాను, తామరాకు మీద నీటి పొట్టు. అందుకు నేను ఎప్పుడు ఎలా ఉంటాను, శాంతాకారం భుజగ శయనం. ఒక కుటుంబాన్ని ఎత్తడానికి అంత ఉద్రేక పడిపోయి, ఆవేశపడిపోయి, జ్వరాలు తెచ్చుకొని, రోగాలు తెచ్చుకొని, ఎప్పుడు ఏమిట్రా ఆందోళనగా ఉన్నా, ఉండరా నాయన, రావాల్సింది రాలేదు, ఇవ్వాల్సింది ఇవ్వలేదు, పిల్లాడు చదువుపోయింది, లేదంటే పిల్లకి కుదరలేదు సంబంధం, ఎంత వ్యాపకం పడిపోతున్న ఒక్క కుటుంబం కోసం. ఈ సమస్త సృష్టికి తల్లి తండ్రి మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ సౌభక్తాశ సుదేశో భువనత్రయం, సమస్త సృష్టిని తన గర్భంలో పెట్టుకుని పెంచి పోషిస్తున్నటువంటి పరమేశ్వరుడు ఎంత శాంతంగా ఉంటున్నాడు. ఎందుకు కారణం, తాను ఇప్పుడు కూడా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఇది నాది కాదు. బ్యాంకులో ఉన్నటువంటి క్యాషియర్కి 10 లక్షలు వచ్చినా, అబ్బో ఈరోజు 10 లక్షల డిపాజిట్ వచ్చిందని చెప్పి చమకలు కొట్టుకోడు. 10 లక్షల విత్డ్రాలు వెళ్ళిపోయినా, అయ్యో బాబాయ్ ఐశ్వర్యం మొత్తం వెళ్ళిపోయింది నా కౌంటర్లో నుంచి అని బెంగెట్టుకోడు. ఎందుకు, వాడికి తెలుసు ఇది నాది కాదు. సాయంత్రం అయ్యేపాటికి వాడికి అప్పచెప్పేయాలి. ఏమాత్రం దానికి నాకు ఎందుకు అల్లరే, డిపాజిట్ వచ్చినా వాడిదే, తీసుకెళ్ళిపోయినా వాడిది, నాకెందుకు అని చెప్పి ఎంత నిర్లిప్తంగా ఉంటాడో అలా ఉండగలిగినటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో వాడు ప్రకాశిస్తాడో వాడు భగవంతుడైపోతాడని చెప్పిందండి. భగవంతుడు చూడడం కాదండి. ఎన్నాళ్ళు నువ్వు భగవంతుడి కోసం ప్రయత్నం చేస్తావు, అసలు నువ్వేముంటుంది. సంప్రాప్తకాలమాజ్ఞాయచకార తతస్వరం సదృశం రాఘవశ్యేతి హాసీతాహ లక్ష్మణేతి చ అన్నాడండి రామాయణంలో మారీచుడు. రామచంద్రమూర్తి వెంట పెడుతూ ఉంటే మారీచుడు బంగారు జింక రూపంలో ముందు పరిగెడుతున్నటువంటి మారీచుడు అనుకుంటున్నాడు, ఆహా ఎంత అదృష్టం, నా వెనక అతను ఏ రామనామం చెప్పుకొని తరించిపోతున్నారో, ఏ రామ దర్శనం కోసం కొన్ని కోట్లాది మంది అర్రులు చేస్తున్నారో అటువంటి రాముడు నా వెనక అతల పరిగెడుతున్నాడు. ఎక్కడైనా ఉందా? భగవంతుడు వెనక అతల మనం పరిగెడుతున్నామా, మనం వెనక అతల భగవంతుడు పరిగెడుతున్నాడా? భగవంతుడు వెనక అతలే మనం పరిగెడుతున్నామండి. ఇప్పుడు ఏదైనా వస్తువు వెతుకుతున్నాం అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు అక్కడ ఏదో పెన్ను వెతికాను అనుకోండి, దాని అర్థం అక్కడ పెన్ను నాది పోయిన వస్తువును వెతుకుతామండి. మనం భగవంతుడిని వెతుకుతున్నామంటే ఇప్పుడు భగవంతుడు తప్పిపోయాడనే కదండి. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాం వెంకటేశ్వర స్వామి అంటున్నాం, భద్రాచలం వెళ్తున్నాం రాముడు అంటున్నాం, లేదంటే శ్రీకాళహస్తి వేస్తున్నాం పరమేశ్వరుడు అంటున్నాం. ఇలా భగవంతుడిని మనం వెతుక్కుంటూ వెళుతున్నామంటే దాని అర్థం ఏంటి, భగవంతుడు తప్పిపోయాడు, నేను వెతుకుతున్నాను. యథార్థంగా తప్పిందే భగవంతుడా, తప్పిందే మనమా? ఇప్పుడు చూడండి, క్షేత్రాల దగ్గరకో లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర, అయ్యా పలానా అబ్బాయి తప్పిపోయాడు, తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు, మీరు తొందరగా ఎక్కడున్న అబ్బాయి రావాలని చెప్పి అనౌన్స్మెంట్లు చేస్తారండి. అదే ఒక పిల్లవాడు ఏం చేశాడంటే కౌంటర్ దగ్గరకు వచ్చి, మా నాన్న మా అమ్మ తప్పిపోయారండి, ఎక్కడున్నా సరే కౌంటర్ దగ్గరికి రావాలని అనౌన్స్మెంట్ చేశాడంటే, తప్పిపోయింది తల్లి తండ్రి, వీడు తప్పాడా? వీడు తప్పిపోయి తల్లి తండ్రి తప్పిపోయారని చెప్పి అనౌన్స్మెంట్ చేయిస్తున్నాడండి. అలా ఉందండి. మనం భగవంతుడి దగ్గర నుంచి ఎప్పటి నుంచో తప్పిపోయి తిరుగుతున్నాం. భగవంతుణ్ణి చేరే మార్గం తెలియక, భగవంతుని చేరే ఉపకారం తెలియక, భగవంతుడి దగ్గర నుంచి దూరంగా జన్మలెత్తుతూనే ఉన్నామండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జగవేశనం హే సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే. భగవంతుడి పాదాన్ని పట్టుకోకుండా ఎన్ని జన్మల్లో అమ్మ కడుపులో పడుకొని ఎన్ని జన్మలు ఎత్తామో. మనం తప్పిపోయి తిరిగి భగవంతుడు అక్కడున్నాడు, ఎదురుగా అక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి మనం తిరుగుతున్నామండి. ఏమండి, అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? ఈ హృదయంలో ఉన్నాడండి. తెలుసుకోగలిగినటువంటి సమర్థత ఉంటే భగవంతుడు నీలోనే ఉన్నాడు. భగవంతుడు నీలో లేకుండా నీకు బ్రతికెక్కడది? బ్రతికితే శివం, ఊపిరి లేకపోతే శవం. అంటే భగవంతుడు ఉంటేనే శవం అండి. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? మంత్రపుష్పం పంతులు గారు రోజు చెప్తారు, నీవార సూక వత్తన్వి పీతాభా స్వనూపమా తస్య శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత అని చెప్పి మన చేతికి 4 పుష్పాలు ఇచ్చి, ఒరే నాయన మంత్రపుష్పరా అని చెప్పి చదివిస్తున్నారని. దేనికి? పుణ్యం కోసమా? కాదురా నాయన, భగవంతుడు అన్నవాడు ఇక్కడ అక్కడ కాదురా, నీ హృదయాంతర్వర్తిగా ఉన్నాడు. ఆయన లేకపోతే నీకు బ్రతికేది? అసలు మనిషి ఒక్క మాట చెప్తానండి, అసలు భగవంతుడు నీలో ఉన్నాడు అన్నదానికి మీకు ఒక్క చిన్న సంఘటన చెప్పి నిరూపణ చేస్తా.
నేను నిరూపణ చేయడం ఏంటంటే పెద్దలు ఇచ్చినటువంటి మాట మీకు చెప్తున్నాం. మనం బ్రతికున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఊపిరి తీస్తున్నాం, విడిచిపెడుతున్నాం అంటే బ్రతికున్నాం కదండి. ఏమంటే ఊపిరి ఆగిపోయిందని చెప్పి ముక్కు దగ్గర చూసి ఏమంటే ఊపిరి ఆడలేదు పోయాడండి తీసుకుపోయింది అంటున్నావా? అంటే మనిషి బ్రతికి ఉన్నాడు అంటే ఊపిరి తీసింది విడిచిపెడుతున్నాడు ఉన్నాడు. నాన్నగారు అంటే పలుకుతాం, తమ్ముడు అంటే పలుకుతాం, అన్నయ్య అంటే పలుకుతాం, పెదనాన్న అంటే పలుకుతాం, ఓరే అని స్నేహితుడు పిలిచినా పలుకుతాం. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, ఈ పిలుపులు మొదలేవండి. నాన్న పలకడు, తమ్ముడు పలకడు, స్నేహితుడా పలకడు, గురువు గారు పలకడు, ఏమిటి ఒక్కటే శవం. అయితే ఇప్పుడు మనం ఏమంటున్నాం? ఏమండి నా ఊపిరి నేనే పీలుస్తున్నాను అని మనం అంటున్నాం కదండి. ఇప్పుడు మనమే మన ఊపిరి మనం పీల్చుకుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోయారా? ఊపిరి తీయడం చేతకాక చచ్చిపోయారా? ఇప్పుడు ఊపిరి తీసి విడిచిపెడితే మనం ఉన్నాం, మరి మనమే పీల్చుకుంటున్నాం అంటున్నాం. భగవంతుడు కాదా ఇది నేను అంటున్నాం. పక్కన పెట్టండి, భగవంతుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను, నేనే పీల్చి విడిచిపెడుతున్నాను. మరి మనమే పీల్చి విడిచిపెడుతుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఊపిరి విడిచిపెట్టడం తీయడం చేతకాక చచ్చిపోయారా? మనకు వాళ్ళకి తెలియని విద్యలు మనకేమైనా తెలుసా? మరి ఊపిరి తీసి విడిచిపెట్టామనుకోండి బ్రతికున్నాం, సరే పక్కన పెట్టండి ఎవరు తీశారండి. ఇప్పుడు నేను ఉపన్యాసం చెప్తున్నాను, మీరు అందరూ వింటున్నారండి. ఇప్పుడు బాగా నిద్రపోయాం, రాత్రి 12 గంటలు అయిపోయింది, మీరు బాగా నిద్రపోయారు, నేను మైకు పట్టుకుని ఉపన్యాసం చెప్తాను, మీరు వినగలరా? బాగా నిద్ర పట్టేస్తే ఏ మనిషి కూడా ఏ వస్తువుని చెప్పినా విన్నా పలకలేడండి. ఎందుకు? చెవి పనిచేయదు నిద్రలో, కళ్ళు పనిచేయవు, శరీరంలో స్పర్శ తెలియదండి, ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలియదండి, పక్కన భార్య ఉందో లేదో తెలియదు, బిడ్డలు ఉన్నారో లేదో తెలియదు. ఉదయం నుంచి రాత్రి వరకు 10 సార్లు బీరువా తీసి ఉన్నాయని చూసుకున్నటువంటి బీరువా తాళాలు కూడా ఎక్కడున్నాయో తెలియనటువంటి స్థితికి గాఢ నిద్రలో వెళ్ళిపోతామండి. మరి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే ఏ అవయవం పనిచేయదు కదా. మరి ఊపిరితిత్తుల్ని కూడా నేను కూడా నిద్రపోతానయ్యా అంటే మన బ్రతికేంటి? లేదు అయ్యా, కూతురు కొడుకు భార్య ఉంది, ఏమే ఈరోజు నేను పడుకుంటాను, ఈ రాత్రి అంతా నా ఊపిరి మీరు తీయండి, రేపు రాత్రి మీ ఊపిరి నేను తీస్తాను, అలాగే వాటాలు వేసుకొని ప్రతిరోజు మనం ఊపిరిలు తీసుకుందామని చెప్పి ఎవరైనా వాటాలు వేసుకుని ఒకటి పని ఒకటి చేస్తున్నాడా? లేదు. మరి ఊపిరి అన్ని అవయవాలు నిద్రపోతున్నా, అచేతనావస్థితిలోకి వెళ్ళిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నా ఊపిరి ఎలా ఆడుతుందండి? ఒకడు తెలివిగా ఉండి నీ చేత ఊపిరి ఆడిస్తున్నాడండి. ఆ ఊపిరి కూడా 4 ఊపిరిలు ఎక్కువైపోతే ఎగ ఊపిరి అని చెప్పి హాస్పిటల్లో పడేస్తున్నారు, 4 ఊపిరిలు తక్కువైపోతే దిగ ఊపిరి అని చెప్పి హాస్పిటల్లో పడేస్తున్నాడు. అన్నమయ్య అంటాడు, వడిబాయక తిరిగే ప్రాణబంధుడా స్వామి నువ్వు ఎక్కడున్నావయా? శ్రీశైలేసు పదింతువో, అభవ కాంచీనాథును సేవింతువో, కాశీ వల్లభను గొలవబోతువో, మహాకాళేశు పూజింతువో, నాశీలంబరువైన మేరువనుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. తండ్రి శ్రీశైలం అంటారు, శ్రీకాళహస్తి అంటారు, లేదంటే కైలాసం అంటారు, మానస సరోవరం అంటారు, మంచిదే. కానీ యథార్థంగా నా హృదయంలో పరంధాముడు ఉన్నాడు తెలుసుకోలేనటువంటి స్థితిలో ఒక మనిషి జారిపోతున్నాడు. ఊపిరి తీయించి విడిచిపెడుతున్న వాడు ఉన్నారు, ఆయన భగవంతుడు, ఆయన వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య స్వామి. నువ్వు అక్కడ ఉన్నావా? కాదయ్యా, నా హృదయాంతర్వర్తివై నాలో ఉండి నా చేత ఊపిరి తీయించి విడిచిపెడుతున్నావు, అది చేస్తున్నవాడు నువ్వు. నేను తీసుకోవాలనుకుంటే ఒక్క 10 నిమిషాలు ఊపిరి అందకపోతే ఇలా కొట్టుకుంటాడండి. ఏమని నాన్నగారు ఊపిరి ఏరా నాన్న అంటే, ఒరే నాన్న ఊపిరి అందడం లేదని చెప్పి ఇలా కొట్టుకుంటాడండి. ఏమన్నా అంతవరకు ఉన్న గాలి, అంతవరకు ఉన్న ముక్కే, అప్పుడు అందడం లేదు. కారణం ఏంటి? ఎవడో ఒకడు చాలేరా ఇన్నాళ్ళు పీల్చావుగా ఇంక పీల్చకు అని చెప్పి ఊపిరి అడ్డం పెట్టేసాడండి. నీ కంటికి ఆ చెయ్యి కనబడదు, కానీ నీకు ఊపిరి అందదు. నీకు ముక్కున్నా గాలి పైకి తిరుగుతున్నా చిట్ట చివరి రోజుల్లో నువ్వు ఊపిరి అందకుండా కొట్టుకుంటున్నావు. కారణం ఏంటంటే ఒకడు ఆపేయడండి. ఆ ఆపిన చెయ్యి నీ కంటికి కనబడడం లేదు. ఆ ఆపిన చెయ్యి నీతో ఊపిరి ఆడించిన వాడు, నీ ఊపిరి ఆపుతున్నవాడు భగవంతుడు. ఆయన నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వంతో ఆలయంలో ఏమీ పలకుండా ఏమీ తెలియని వాళ్ళ కూర్చుని ఉంటాడు. కానీ అన్నింటినీ నడుపుతున్నవాడు పరంధాముడు అక్కడ ఉన్నాడండి. ఆయన అక్కడున్నారు, అదే స్వరూపం ఇక్కడ ఉందండి. అక్కడ తెలుసుకోగలిగిన సమర్థత ఉంటే ఇక్కడ తెలుసుకుంటే అక్కడ తెలియబడతాడండి. లేకపోతే అది కాశీ నుంచి తెచ్చామండి, శ్రీశైలం నుంచి తెచ్చామండి, 10 లక్షలు అయిందండి, 1 టన్ను బరువు ఉందండి, ఎంతవరకు నువ్వు అలా పూజలు చేస్తే అది నిన్ను రక్షిస్తుంది? అది భగవంతుడయ్యా, అది శిలామూర్తి కాదు, నన్ను నడుపుతున్నటువంటి పరంధాముడు ఆ రూపంలో ప్రకాశిస్తున్నాడనే నమ్మకంతో ఎవడు ఉంటున్నాడో వాడు మాత్రమే ఉద్ధరించబడతాడండి. అందుకే వెనకటికి మా గురువు గారు చిన్న కథ చెప్పేవారండి. ఒక కుర్రాడు ప్రతిరోజు కూడా స్కూల్కి వెళ్ళేవాడు,
తీరా పరీక్షల్లో ఎప్పుడు గుండు సున్నా వచ్చేదంట. ఎవరో గురువు గారి దగ్గరికి వెళ్ళారట, ఏమయ్యా గుండు సున్నా వస్తుంది, 4 మార్కులు వచ్చే ఉపాయం ఏదైనా చెప్పండి అంటే, ఒరే నాయన 4 మార్కులు రావాలంటే పరమేశ్వరుడి చేతుల్లో ఉంది, ఆయన్ని పూజించంటే గబగబా వెళ్ళాడంట శ్రీకాళహస్తి. మంచి విగ్రహాన్ని తెచ్చుకున్నాడు, పెట్టుకున్నాడు. స్వామి శ్రీకాళహస్తి నుంచి తెచ్చాను నిన్ను, ఏదో ఒక 4 మార్కులు ఇప్పించని చెప్పి 10 రోజులు పూజ చేసి పరీక్షకి వెళ్ళాడు. గుండు సున్నా వచ్చింది. చిచి నీ వల్ల కాదు అని పక్కన పడేసాడని. మరో 14 దగ్గరికి వెళ్ళాడు. అసలు వినాయకుడిని పూజించకుండా విఘ్నం ఎలా తొలగుతుంది అంటే కాణిపాకం పరిగెట్టాడు. అక్కడి నుంచి ఒక వినాయకుడిని తెచ్చి ప్రతిష్ఠించాడు. ఇంట్లో తెచ్చుకొని వినాయకుని పూజ చేయడం మొదలుపెట్టాడు. వినాయకుని పూజ, స్వామి కాణిపాకం నుంచి తెచ్చానయ్యా, 10,000 రూపాయలు ఖర్చు పెట్టే 4 మార్కులు ఇప్పించి మా నాన్నగారు తృప్తి అయిపోతారు. ఏ తండ్రికైనా ఏది మహదేశ్వర్యం, ఎంత ఖర్చు పెట్టినా వారికి ఒక్క 35 మార్కులు దాటిపోతే చాలురా నాయన నాకు మేడెక్కించేసేవరా అన్న ఆనందం తండ్రి తల్లి పడిపోతారండి. కాబట్టి మా నాన్నకి ఆ తృప్తి కలిగేటట్టుగా చెయ్యి అన్నాడు. పరీక్షకి వెళ్ళాడు, గుండు సున్నా వచ్చింది, పక్కన పడేసాడు. నీ వల్ల కాదే. ఇంకొకరు ఎవరో చెప్పారంట, అయ్యా వెంకటేశ్వర స్వామిని పూజించు, కలియుగ ప్రత్యక్ష దైవం అంటే. ఆ తిరుపతి వెళ్ళాడంటే తెచ్చాడంట. తెచ్చి పూజ చేస్తున్నాడంట. పూజ చేసి అగరబత్తులు ముట్టించాడంట. ముట్టించి అనుకున్నాడంట, అగరబత్తి ముట్టిస్తే ఒక దగ్గర ఉండిపోతుందండి, అదంతా వ్యాపిస్తుంది. ఒక్క మార్కు ఇప్పించలేదు పరమేశ్వరుడు కానీ వినాయకుడు కానీ. ఈ రోజు నేను ఈ ధూపం వేస్తుంటే వాళ్ళకి ఎందుకు పీల్చడం, వాళ్ళకి అవసరం లేదని గబగబా అక్కడ పెట్టి ఒక తుండు కూడా తెచ్చి చింపి వినాయకుడి ముక్కికిను పరమేశ్వరుడి ముక్కికి గట్టి కట్టేశాడంట. కట్టేసి ఊదెత్తులు ఇచ్చాడంట. వెంటనే వినాయకుడు పరమేశ్వరుడు ప్రత్యక్షం అయిపోయాడు. ఒరే నాయన నీకేం కావాలో కోరుకోరా అన్నాడు. ఇదేంటి ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు? 4 రోజుల పాటు మీకు పూజ చేస్తే మీరు ప్రత్యక్షం అవ్వలేదు, ఈ రోజు మీ ముక్కు గుడ్డ కడితే మీరు ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే, ఒరే 4 రోజుల పాటు పూజ నువ్వు ఎక్కడ చేసావు? కాణిపాకం నుంచి 10,000 పెట్టాను, కాణిపాకం నుంచి తెచ్చి 10,000 పెట్టాను అన్నావు. శ్రీశైలం వెళ్ళాను 10,000 పెట్టి లింగం తెచ్చాను అన్నావు. కానీ ఈ రోజు మా ముక్కు గుడ్డ కట్టామంటే మేము ఉన్నామని నమ్మి ముక్కు గుడ్డ కట్టావు కాబట్టి నమ్మకం ఉన్న వారికి నేను ప్రత్యక్షం తప్ప అది విగ్రహం 10,000కి తెచ్చాను, 20,000కి తెచ్చాను, అన్ని సంభారాలు పోసాను, ఇన్ని సంభారాలు పోసానంటే నేను పలకనురా, నీ భోగం కోసం నేను పలకను, నీ మనసుతో పిలిస్తే పలుకుతానన్నాడు. భగవంతుడు అన్నవాడిని నువ్వు ఏదో పెద్ద అని చెప్పి కాదండి, నన్ను నడిపిస్తున్నటువంటి పరమాత్మ ఈ రూపంలో ఇక్కడ భాషిస్తున్నాడు, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్న చెప్పి ఆర్తితో తపనతో నువ్వు చేసినటువంటి పూజ పరమేశ్వరుడికి అభిషేకం అయిపోతుందండి.